రిలేషన్ వద్దు పెళ్లి చేసుకోవడం నా మొగుడికి నీ వల్ల పరువు పోతుంది అని చెప్పేసి అంది అని చెప్పి అప్పట్లో వాళ్ళే అంటే కదా వాళ్ళు చెప్పారు. చెప్పేది వాళ్ళు చెప్పొచ్చు కానీ కనీసం ఇంగితం ఉన్న ఎవరికైనా సరే ఏ ఆడదైనా నా మొగుడిని పెళ్లి చేసుకొని ఎందుకు అంటది ఏ సార్? ఆడదైనా సౌతం తెచ్చి పెట్టుకోవాలి అనుకుంటారా? ఎవరు ఏ ఆడది అనుకోదు. అనుకోదు. భర్త జోలికి వస్తే ఏ ఆడదైనా చెప్పుతోనే కొడుతుంది. అదే జరిగింది అక్కడ, అదే జరిగింది. దాన్ని కూడా ఇదిగో మీరు చెప్పినట్టు పెళ్లి చేసుకోమని కొట్టిందంట. పెళ్లి చేసుకోమని ఎవరన్నా కొడతారా? సరే, ఇది అక్కడికి తెలిసిపోయింది అనే విషయం. అక్కడ తర్వాత ఈయన ఏం చేశారంటే, ఇంకా సరే చేసుకుంటే చేసుకుందాం, ఎట్లా మా మతంలో చేసుకోవచ్చు కదా. కాకపోతే ఈయన మన జనరల్గా మగాళ్ళకు ఉన్న టెండెన్సీ ఏంటి, ప్రేమించేటప్పుడు అమ్మాయి ఎంత అద్భుతమైన డ్రెస్సెస్ వేసుకున్నా ఏం చేసుకున్నా బాగానే ఉంటుంది, వీళ్ళు బాగా బైక్లు ఎక్కించుకొని అన్నీ బాగుంటాయి. కానీ ఒకసారి పెళ్ళిన తర్వాత కొంచెం పద్ధతిగా ఉండాలనుకుంటారు చాలా మంది. పొసెసివ్నెస్ ఒకటిను, ఇంకొకటి ఏంటంటే గౌరవం. ఫ్యామిలీ అత్తమామలు అందరూ ఉన్నప్పుడు ఇదేంట్రా ఇట్లా అనేది అంటే యూత్గా ఉన్నప్పుడు మనం బట్ ఒక పెళ్ళైన తర్వాత కొంచెం బాధ్యతాయుతంగా ఉండాలి. ఆ టైంలో ఒకవేళ నువ్వు కనుక ఈ సోమేష్తో నువ్వు చేసిన డ్యాన్స్లు ఏవైతే ఉన్నాయో అలాంటి డ్యాన్స్లే మళ్ళీ చేస్తూ అలాంటివి చేస్తే రేపు ఎవరన్నా సరే క్వశ్చన్ కాదు, ఒక చిన్న కామెంట్ చేసినా అది తీసుకోలేడు కదా కొంతమంది. అందులో పెద్ద మాస్టర్ కదా ఆయన. మీ ఆవిడ ఎలా ఉంటుందిరా, మీ ఆవిడ ఇలా సూపర్ రా, అది అన్నాడు అనుకో ఎవడన్నా, లేకపోతే పక్కన ఎవరన్నా అనుకున్నా కూడా భరించలేని వాళ్ళు చాలా మందే ఉంటారు. వేరే ఉద్యోగాలు చేసుకుంటే పర్లేదు, ఇది మనుషులు మీద పడిపోయి అటుకాళ్ళు వేసి ఇటుకాళ్ళు వేసి పట్టుకుని ఇలాంటి డ్యాన్స్లన్నీ చేస్తే మేబీ పెళ్ళైన తర్వాత నాకు గౌరవప్రదంగా ఉండదు. కాబట్టి నువ్వు పెళ్ళైన తర్వాత ఆపేసేయాలి. పెళ్ళైన తర్వాత చక్కగా పెళ్లి చేసుకుని ఇంటి పట్టున ఇప్పుడు సుమలత ఎలా ఉంటున్నారో అలాగే మీరు పెళ్లి చేసుకుని పిల్లలకి మనమే ఉన్నాం అని చెప్పి ఆయన చెప్పినట్టుగా సమాచారం. అప్పుడు ఏమైంది, ఊరి నాయన ఏదో అనుకుంటే కొండ నాలుగు మంది ఇస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది, నేనేదో పెళ్లి చేసుకుంటే లైఫ్ కెరీర్ అంతా సెట్ అయిపోతుంది అనుకుంటే ఇప్పుడు ఈయన ఇంట్లో తీసుకు వంటింటి కుందేలాగా చేసేస్తే నేను వచ్చింది దేనికి? ఉత్తరప్రదేశ్ నుంచి ఉద్ధరించడానికి వచ్చాను నేను. ఇక్కడ వచ్చి ఇప్పుడు వంటింటి కుందేలు చేసేస్తే నా వల్ల కాదు, నాకు ఇలా పెళ్లి చేసుకుని ఇవన్నీ వద్దు, మా కెరీరే ఇంపార్టెంట్. అదే చెప్పారు మళ్ళీ, నాకు కెరీరే ఇంపార్టెంట్ అని చెప్పి అప్పుడు అమ్మో నాకు వద్దు, నాకు ఒక నిమిషం ఇది పెళ్ళా కెరీర్ డీలా? ఆవిడికి కెరీర్ డీలు. ఓకే, కానీ ఆ కెరీర్ కోసమే పెళ్ళి అన్నట్టుగా వాళ్ళ ఇంటెన్షన్ మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, నేనేమి ఆరోపణ చేయట్లేదమ్మా, సాక్ష్యం బయట పెట్టాల్సి వచ్చిన రోజు నేను లిటరల్లీ బయట పెడతా. మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి, మీ దగ్గర ఉంటాయిలే. సో అందుకని అంటే ఐ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం అండ్ పర్మిషన్, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇలా ఆయన పెళ్లి చేసుకోమని అడగగానే ఈవిడ అది కూడా కండిషన్ పెట్టాడు, అమ్మ వద్దమ్మా, నాకు నా కెరీర్ ఇంపార్టెంట్, పెళ్ళి వద్దు, పెటాకులు వద్దు, ఏదో మనం ఇలాగే ఉందాం, ఇదే బాగుంది అంటే, లేదు రా పెళ్లి చేసుకుందాం అన్నావు కదా, నాకు పెళ్ళొద్దు లేదు పెళ్ళి చేసుకుందాం అంటే అప్పటి నుంచి డివైడ్ అయింది. సో అప్పటిదాకా ఈవిడ పెళ్లి చేసుకొని వెంబడబడింది. ఎప్పుడైతే ఈ కండిషన్ పెట్టాడో అప్పుడు ఆవిడ తప్పించుకొని తిరగడం మొదలెట్టింది, నా కెరీర్ ఇంపార్టెంట్, నేను దీంట్లో, అది ఫైన్. అప్పుడు ఈయన వదిలేసి ఉండాల్సింది. ఈయన నో చెప్పినప్పుడేమో, ఈయన వద్దు 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 అని చెప్పినప్పుడేమో ఈవిడ వెంబడబడ్డది. సరే చేసుకుందాంరా అన్నప్పుడేమో ఈవిడ పారిపోయి ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది అంటే, పెళ్లి చేసుకుందాం కదా అదా అని చెప్పి, మరి ఏమన్నా అది నాకు ఆ తర్వాత తెలియదు, నేను జస్ట్ ఊహిస్తున్నాను. అది కనుక గట్టిగా ఇదై ఏదన్నా గొడవకి అయిందేమో, ఆ గొడవ కాస్త ఇవాళ ఈయన ఫస్ట్ నుంచి నన్ను రేప్ చేస్తూ వచ్చాడు, చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ మనం వింటున్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నారు సార్? కొంతమంది 6 ఏళ్ళు అంటారు, కొంతమంది 4 ఏళ్ళు అంటారు, బట్ వాట్ ఎవర్. అంటే హెరాస్మెంట్ ఫస్ట్లో జరిగింది అనుకోండి, అసలు అమ్మాయి ఆయనతో ఉండాల్సిన పని లేదు లెక్క ప్రకారం. అయ్యో మీరు చాలా అందరికీ తెలుసమ్మా, ఓపెన్ సీక్రెట్ ఇది ఇండస్ట్రీలో, అందరికీ తెలుసు. కాకపోతే సుమలత గారికి లేట్గా తెలిసింది. సో ఇండస్ట్రీ పెద్దలందరికీ తెలిసింది, సుకుమార్ గారికి కూడా తెలుసు, ఆయన దగ్గరికి కూడా వెళ్ళింది పంచాయతీ వెళ్ళి ఆయనే పెద్ద మనిషికైనా సెటిల్ చేయడానికి ట్రై చేశారు. ఈవిడికి సపోర్ట్ చేయడానికి నిజంగా నీ పాపం ఎవరైతే ఈ రోజు అనుకుంటున్నాం, మనం ఇందాక అనుకున్నాం కదా, వీళ్ళు అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు వీళ్ళు వెనకాల ఉన్నారనుకున్నాం కదా, కానీ ఆయన పెద్ద మనిషిలాగా వీళ్ళిద్దరికీ ఒక సయోధ్య కుదిర్చి, అమ్మాయి పెళ్ళైన వాడు వదిలేసి నీ మనం నువ్వు చూసుకో ఎవరైనా అదే చెప్తారు కదా సార్ అని చెప్పారు.
తర్వాత కూడా మరి ఏమైందో ఇద్దరి మధ్య. ఈవిడ ఏం చేస్తుందంటే రకరకాల పోస్టులు పెట్టడము, ఆయన పోక్ చేసే విధంగా. ఆయన వదిలేశారు కదా, ఇంకెందుకు ఆ పోస్టులన్నీ పెడుతున్నావు నువ్వు అని చెప్పి ఆఫీస్ బాయ్ అంటే, లేదు అన్నా ఆయన అవి చూడాలి, ఆయన బాధపడాలి, ఆయన మైండ్ డిస్టర్బ్ అవ్వాలి, ఆయనకి కోపం రావాలి, అదే నాకు కావాలి, అదే నాకు ఇది ఒక శాడిజం, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు. అదేంటో సార్ మీకు తగిలే లేడీస్ మొత్తం ఇంతే ఉంటున్నారు. ఒకప్పుడేమో అలా ఇప్పుడేమో ఆవిడతో అసలు కంపేర్ చేయదు. షీఈస్ ఈవిడ అలా. నేను ఇప్పటికీ కూడా ఒక చిన్నపిల్ల అనే కన్సర్న్ ఉంది నాకు. ఇప్పటికీ ఆవిడ 21 ఏళ్ళ వయసు, ఆవిడ 33 ఏళ్ళు ఎంతో ఉన్నాయి ఆవిడకి. బట్ ఈవిడ 21 ఏళ్ళ వయసు. బట్ ఈ వయసులో ఆవిడ కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్పుకొని ఆవిడ ఖర్చు తీర్చుకునే మెంటాలిటీలోనే ఉన్నది అని అనిపిస్తుంది తప్ప ఆవిడికి ఇవిడికి కంపారిజన్ లేదు. ఇప్పుడు ఈ అమ్మాయికి మెచ్యూరిటీ లేదు సరిగ్గా అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఓకే, హార్మ్ఫుల్ కాదు బట్ మెచ్యూరిటీ లేదు. హార్మ్ఫులే. ఎందుకంటే ఒక మనిషి మీద పోక్సో కేసు పెట్టి 40 రోజులు జైల్లో పెట్టి ఆయనకి దాన్ని ఏమంటారు ప్రెసిడెంట్షిప్ పోయి నేషనల్ అవార్డు పోయి ఇంత అయిన తర్వాత ఆయన ఏదో ఆయన మానాన్ని ఎక్కడో పని చేసుకుంటుంటే అది కూడా సహించలేక, అంటే దాన్ని ఏమంటారు నరసింహ సినిమాలో రమ్యకృష్ణలు రగిలిపోతుంటుంది చూడండి, ఎలాగైనా సరే వీడు అంత చూస్తా అని చెప్పి. దాంట్లో కరెక్ట్ డైలాగ్ ఉంది. అది కాదు సార్, ఆశపడచ్చు, ఆవేశపడకూడదు. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్ర లేదని ఆయన ఏమాత్రం అన్నారు నిజంగానే. సో జనరల్గా మగాళ్ళకన్నా ఆశ ఎక్కువగానే ఉంటుంది ఆడవాళ్ళకి. ఎక్కువ మంచి కెరీర్ కావాలి, మంచిది కావాలి బాగా అనేది. అంటే నేను ఏదో పర్సంటేజ్ చెప్తున్నాను, బట్ ఎక్సెప్షన్స్ ఆల్వేస్ దేర్. అట్ ద సేమ్ టైం ఆవేశం మగాడికి ఎక్కువ ఉంటుంది. ఏదైనా తప్పు జరిగితే అని చెప్పి కోపం వచ్చేసేది ఫస్ట్ మగాడికి. పురుషుడు పౌరుషం, స్త్రీ ఇలా. కానీ అదే చెప్తారు రివర్స్లో, ఎప్పుడైతే ఆవేశం ఎక్కువైపోతుందో మనకి సుఖం ఉండదు. ఆవిడ రగిలిపోతున్నట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంత చేసావు, ఆయన జైల్లో పెట్టించావు, ఆయన నేషనల్ అవార్డు పోగొట్టావు, ఆయన మీద ప్రెసిడెంట్షిప్ పోగొట్టావు, ఇంత అయిన తర్వాత కూడా ఇంకా ఏం ఖర్చు తీర్చుకోవడానికి వచ్చి ఆయన మీద వాళ్ళ ఆవిడ నీకు సిగ్గులేదంటే వాళ్ళ ఆవిడ ఇంటర్వ్యూలో ఇన్ని. సో అంటే అక్కడికి అయినా అంత చేసింది హార్మ్ఫుల్లే, ఖచ్చితంగా హార్మ్ఫుల్లే. కానీ మెంటాలిటీ మీరు వాళ్ళతో కంపేర్ చేయొద్దు. వాళ్ళు మరీ దారుణమైన బ్లాక్మెయిల్ అంటే అది చాలా వేరే కేటగిరీ అది. సర్లే సార్, ఇప్పుడు ఈ టాపిక్లో ఆవిడ గురించి ఎందుకులే కానీ మళ్ళీ మీరు అనవసరంగా అక్కడికి. సో ఇక్కడ లేదు, మళ్ళీ పాయింట్ వచ్చేస్తున్నాను. సుకుమార్ గారు కూడా సయోధ్య చేయడానికే ట్రై చేశారు తప్ప తర్వాత అదేదో బెడ్స్ కొట్టి అది ఈవిడ ఎవరు చెప్పినా వినకుండా వెళ్ళి కేసు పెట్టి ఇంత అయిందా, లేకపోతే దీని వెనకాల నిజంగానే సుకుమార్ గారు ఉండి పెట్టి. ఇది కొంతమంది ఏం చెప్తారంటే కిసిక్ సాంగ్ జానీ మాస్టర్ అని చేయమన్నారట. అందుకని జానీ మాస్టర్ ఒప్పుకోలేదు. ఎందుకు అంటే ఆ టైంలో అల్లు అర్జున్ గారు వైసీపీ ఎవరో ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడానికి వెళ్ళారు కాబట్టి, నేను జనసేన కాబట్టి వద్దు సార్ నేను చేయలేను ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అని చెప్పి అన్నారట. అదొకటి. అంటే ఇది జనాల స్పెక్యులేషన్ నేను చెప్పేది, అందుకని జరిగిందని నేను చెప్పను, వాళ్ళ మాటలు. ఇదొకటి. తర్వాత ఏంటి, వర్క్ ప్లేస్, పుష్ప వర్క్ ప్లేస్లోనే ఈయన వచ్చి గొడవ చేశాడు కాబట్టి ఇవి రెండు కూడా ఆయన ఈగోకి తీసుకొని, సుకుమార్ గారి ఈగో అంటే మామూలుగా ఉండదు, ఆయన సినిమాలో ఈగో వస్తే హీరో సీఎంనే మార్చేస్తాడు, ఆయన సీఎంని మార్చేశాడు కాబట్టి ఇక్కడ ప్రెసిడెంట్ని మార్చేశాడు అని చెప్పి జనాల డిస్కషన్లు. అంటే తాడు బొంగరాలు ఉండవు వీటికి, బట్ ఊహాగానాలు ఉంటాయి. చాలా చక్కగా అల్లుతారు ఇవన్నీ కూడా. నిజాలంతా ఎవరికి తెలియదు, బట్ నాకు తెలిసిన నిజమైతే మాత్రం ఆయన వీళ్ళిద్దరికి సయోధ్య కుదిర్చడానికి ఒక పెద్ద మనిషిగా మధ్య. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.